వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా అసలు ఆన్లైన్లో 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకోలేని వారు ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే వైకుంఠ ఏకాదశి 10 రోజులకి తీసుకునే అవకాశం ఉన్నదా, ఒకవేళ అవకాశం ఉంటే ఎలా తీసుకోవాలి, రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల దర్శన్ టికెట్ మనకు వైకుంఠ ఏకాదశికి ఇస్తారా, ఎందుకు అంటే రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శనాలు ఉంటాయేమో, ఒకవేళ ఉంటే 300 రూపాయల టికెట్లు మేము తెచ్చుకుంటాము, ఇట్లా వివిధ రకాల డౌట్లు. అసలు ఆఫ్లైన్లో ఈ 300 రూపాయల దర్శన టికెట్లు ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, తీసుకుంటే వైకుంఠ ఏకాదశికి ఎలా తీసుకోవాలి, మీకు ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఆన్లైన్లో మాత్రమే మీరు 300 రూపాయల దర్శన్ టికెట్లు 3 నెలల ముందుగా బుక్ చేసుకుంటారు. ఈ టికెట్లు కూడా మీకు ఫిబ్రవరి కొత్త సంవత్సరం వరకు పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయి. కాబట్టి ఇక ఈ 300 రూపాయల దర్శనం చేసుకోవాలి అంటే భక్తులకు ఉన్నటువంటి అవకాశము, రెండో అవకాశము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు. ఈ టికెట్లు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తిగా అయిపోయాయి. ఇక కొత్త సంవత్సరం జనవరి, ఫిబ్రవరి వరకు మటుకు మీకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ జనవరి టికెట్లు అనేవి డిసెంబర్లో రిలీజ్ చేస్తారు, ఫిబ్రవరి హోమం టికెట్లు జనవరిలో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి మటుకు ఈ టికెట్లు మీకు ఇవ్వరు. కాబట్టి ఎవరైనా ఈ హోమం టికెట్ల ద్వారా వైకుంఠ ఏకాదశి జనవరి 1 నుంచి 8 వరకు మీరు బుక్ చేసుకోగలము, మాకు అవకాశము ఈ డిసెంబర్లో ఉంటుంది అనుకుంటే మటుకు దయచేసి తెలుసుకోండి, ఉండదు. హోమం టికెట్ల ద్వారా మీరు వైకుంఠ ఏకాదశి టికెట్లు బుక్ చేసుకోలేరు. నార్మల్గా అయితే ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే అలిపిరి గోశాలలో హోమం అయిపోయాక మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కాబట్టి రేపు అనగా ఈ రానున్న డిసెంబర్లో జనవరి నెలకి హోమం టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా జనవరి 1 నుంచి 8 వరకు బ్లాక్ చేస్తారు, మీకు ఈ టికెట్లు అనేవి బుక్ చేయరు. సో దీని ద్వారా 300 రూపాయలు అయితే మీకు ఆప్షన్ లేదు. ఇక రెండో అవకాశం ఏంటి, ఆఫ్లైన్లో మాకు ఏమన్నా రికమెండేషన్ లెటర్ల ద్వారా కానీ లేదా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఈ ఆఫ్లైన్లో మాకు ఏమైనా 300 రూపాయల దర్శన టికెట్లు దొరుకుతాయా, దొరికితే వైకుంఠ ఏకాదశికి దొరుకుతాయా అంటే నేను అసలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మీకు చెప్తాను. ఆఫ్లైన్లో మీరు ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ల ద్వారా 300 రూపాయల టికెట్ అని కనుక దాని మీద రాపించుకొని వస్తే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందు సబ్మిట్ చేసి మీరు బ్రేక్ దర్శనం తీసుకోవచ్చు. సేమ్ డే సబ్మిట్ చేస్తే 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. అయితే మీకు ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజుల మటుకు ఆఫ్లైన్లో ఈ రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్లు ఇవ్వరు, దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి, అశ్విని హాస్పిటల్లో మనం బ్లడ్ డొనేట్ చేస్తాం కదండి, అలా డొనేట్ చేస్తే మాకు వైకుంఠ ఏకాదశికి 10 రోజులకి ఇస్తారా అంటే ఇవ్వరు. కావాలి అంటే మీకు ఈ డిసెంబరు, జనవరి వారు మీరు అశ్విని హాస్పిటల్ తిరుమల కొండపైన బ్లడ్ డొనేట్ చేస్తే 300 రూపాయల టికెట్ ఇస్తారు, కానీ ఈ 10 రోజులకి ఇవ్వరు. ఓకేనా. ఇక మూడో అవకాశం ఏంటి, ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, డిఫెన్స్ వాళ్ళు ఎవరైనా కానీ మీరు సేమ్ డే తిరుపతి వచ్చి లేదా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు అప్లికేషన్ నింపారే అనుకోండి, మీకు ఇస్తారు, కానీ ఈ 10 రోజులు ఇవ్వరు. అర్థమైందా. ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు వైకుంఠ ఏకాదశికి 10 రోజులకు ఇవ్వరు, ఎవ్వరికి ఇవ్వరు. రికమెండేషన్ లెటర్ల వాళ్ళకి ఇవ్వరు, డిఫెన్స్ వాళ్ళకైనా, మిలిటరీ వాళ్ళకైనా, అశ్విని హాస్పిటల్లోనైనా ఎక్కడా ఇవ్వరు. ఇక చాలామంది అడిగారు, తల్లిదండ్రులు కళ్యాణము చేపించుకుంటే తిరుమల కొండపైన మరి పెళ్లి కాని ఆడపిల్లలకు ఉంటుంది కదా, మరి మాకు వైకుంఠ ఏకాదశి టికెట్లు దొరికాయి అనుకోండి, మా పిల్లలకు అవకాశం ఉంటుందా పెళ్లి కాని అమ్మాయిలకు అని అడిగారు. కళ్యాణం టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఇతర టికెట్లు బుక్ చేసుకున్నా మీకు వైకుంఠ ఏకాదశి 10 రోజులు అయితే బ్లాక్ చేశారు కాబట్టి మీకు అసలు అవకాశమే లేదు. ఎక్కడా కూడా మీకు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఈ 10 రోజులు కూడా ఆఫ్లైన్లో మీకు అసలు ఎక్కడ 300 రూపాయల టికెట్లు రికమెండేషన్ లెటర్లతో కానీ ఎక్కడా లేదు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక
రెండో పాయింట్ ముఖ్యమైనది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే జనవరి 2 నుంచి 8 వరకు ఆన్లైన్లో మీకు 300 రూపాయల దర్శన్ టికెట్లు డిసెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఈ వైకుంఠ ఏకాదశికి బుక్ చేస్తారు, అంటే రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోవచ్చు. కానీ ఆ సమయంలో మీరు బుక్ చేసుకుంటే ఓకే, అంతేగాని ఆఫ్లైన్లో ఆ 8 రోజులు కూడా మీకు దొరకదు. దయచేసి తెలుసుకోండి, ఓకేనా? ఈ ఆఫ్లైన్ 300 రూపాయల టికెట్లు అనేది మీకు అసలు ఎక్కడ తిరుపతి తిరుమల రికమెండేషన్ లెటర్లు ఏ విధంగానూ కూడా మిలిటరీ వాళ్ళు ఎవ్వరికి ఇవ్వరు. దయచేసి విషయం తెలుసుకోండి, ఓకేనా? ఇక కొంతమంది అడిగారు కదండి, మరి మేము 3 రోజులు సెలెక్ట్ అయితే మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1, తిరిగి రెండోసారి మేము జనవరి 2 నుంచి 8 దాకా 300 రూపాయల దర్శన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చా, మాకు అవకాశం ఉన్నదా అని అడిగారు. ఉందండి, మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి 2 సార్లు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ ద్వారా. ఒకటి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల, తిరిగి రెండోది మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ వేరు, ఆ బుకింగ్ సపరేట్ కాబట్టి మీ అదృష్టాన్ని మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డుతో ఒకవేళ మొదటి 3 రోజులు మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా జనవరి 2 నుంచి 8 వరకు మీరు ట్రై చేస్తే ఒకవేళ మీకు బుకింగ్ అవుతే హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒక వ్యక్తి 2 సార్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయినట్టు, రెండోసారి 300 రూపాయలు బుక్ చేసుకొని చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు మీకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది వైకుంఠ ఏకాదశికి ఉన్నవి. తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ పాటికి ఒక 10 లక్షల మంది అయితే చేసేసుకున్నారండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పటిదాకా చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఎలా చేసుకోవాలి అన్నది మన వీడియోలో నేను చేసి పెట్టాను మన ఛానల్లో. ఆ లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తే ఒకసారి చూడండి. ఒకవేళ మీకు చదువు రాలేదే అనుకోండి, ఎవరికన్నా అడిగి సహాయం తీసుకొని తప్పకుండా మీరు బుక్ చేసుకోగలరు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఈ సంవత్సరము అయిపోవస్తుంది. ఇంకొక డిసెంబర్ 1 నెల ఉంది. ఫిబ్రవరి వరకు కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన్ టికెట్లు కావాలి అంటే మీకు రికమెండేషన్ లెటర్లు, అలాగే ఎన్ఆర్ఐ మిలిటరీ వాళ్ళు వచ్చి ఒకరోజు సేమ్ డే వచ్చి తీసుకోవచ్చు. రికమెండేషన్ లెటర్ల మీద కూడా సేమ్ డే వచ్చి తీసుకోవచ్చు. అలాగే అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 3 కేటగిరీ వాళ్ళకైతే అవకాశాలు ఉన్నాయి. కానీ వైకుంఠ ఏకాదశి టైంలో మటుకు ఎవ్వరికీ అవకాశం లేదు. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోండి, ఓకేనా? ఇక ఈరోజు నిన్నటికి సంబంధించిన దర్శనం వివరాలు, అలాగే ఈరోజు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఒకసారి చూసేద్దామా? నిన్న స్వామివారిని 70,044 మంది దర్శనం చేసుకున్నారు. 25,559 మంది తల్నీలాలు ఇచ్చారు. 3.47 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. ఈరోజు 18 కంపార్ట్మెంట్లో భక్తులు అయితే వేచి ఉన్నారండి. ఇక ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.